ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే అక్కడ చక్కని శ్రేష్టమైన మాటలు కొన్ని వ్రాయబడి ఉన్నాయండి. ఏమని అంటే, నీవు బలిని కోరువాడువు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీవు బలిని కోరువాడువు కావు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది బలులు దేవునికి అర్పించాలని కాదు, దహన బలులు దేవునికి అర్పించాలని కాదు, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బంతయు దేవుని పాదాల యొద్ద కొమ్మరించేయాలని కాదు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది మన జ్ఞానం కాదు, మన అందం కాదు, మన బలం కాదు, మన జీవితంలో ఉన్నదంతా దేవునికి ఇచ్చేయాలనేది కాదు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే, విరిగిన నలిగిన హృదయం. నీ జీవితంలో విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? ఎందుకు అంటే, దేవునికంట విరిగి నలిగిన హృదయం అంటే అది దేవుడు అలక్ష్యం చేయడంట, అది దేవునికి ఎంతో ఇష్టం అంట. ఈరోజు నీ జీవితం, నీ హృదయం విరిగి ఉందా? నీ హృదయం నలిగి ఉందా? లేకపోతే నీ హృదయం బండబారిపోయిందా? ఏ విషయాలకి స్పందించట్లేదా? కఠిన హృదయం అయిపోయిందా? రాతి గుండె అయిపోయిందా? ఒక్కసారి ఆలోచించు. ఎవరు బాధపడినా, ఇతరులు బాధపడినా కరగలేని హృదయం అయిపోయిందా నీ హృదయం? అలాంటి హృదయం దేవుడు అలక్ష్యం చేయడు. అలాంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. అలాంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడడు. దేవునికి ఇష్టమైన హృదయం ఏంటి అంటే, విరిగిన నలిగిన హృదయం. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు ఆ హృదయం లేకపోతే నన్ను అడుగు అంటున్నాడు. దావీదు భక్తుడు 51వ కీర్తనలో దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అంటే, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి అని. శుద్ధ హృదయం మనం కలిగి ఉండాలి. విరిగిన నలిగిన హృదయం కలిగి ఉండాలి. మన దగ్గర లేకపోతే ప్రభువే ఇస్తానని యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో విరిగిన నలిగిన హృదయం లేకపోతే ప్రభువుని అడుగు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, మీలో ఉన్న రాతి గుండె తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న రాతి గుండె తీసివేసి మాంసపు హృదయం, విరిగిన నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఎందుకంటే దాన్నే దేవుడు లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ లేకపోతే ప్రభువుని అడుగు. దేవుడు నీకు అటువంటి మెత్తని హృదయం దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. అటువంటి గొప్ప కృప, దేవునికి నచ్చే హృదయం కలిగి ఉండే గొప్ప కృప ప్రభువు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.